తెలుసుకుని ఒకరికొకరు మనసు అని తెలుసుకున్న సతీపతులు శివ పార్వతులు తెలివి కలిగి మసలుకోండి మీ దంపతులు. ఒకరి లోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు గనకనే ఎన్ని గొడవలు వచ్చినా శివపార్వతులు ఒకటయ్యారు. మనకి ముక్కోటి దేవతలున్నా శివపార్వతులు మాత్రమే మనకి ఆది దంపతులుగా ఆదర్శప్రాయమయ్యారు. చూడండి, అసలు ఏ లోపము లేని మనిషిని కోరుకోవటం కూడా ఒక లోపమే. లోపం లేని మనిషి ఏ మ్యూజియంలోనో కొండ మీద దేవాలయంలోనో ఉంటాడు, మనుషుల మధ్య మాత్రం ఉండడు. ఆత్మాభిమానానికి అహానికి తేడా తెలిసిన రోజున ఏ గొడవలు ఉండవు. అర్థమైంది కదా లోపం అంటే ఏమిటో? ఇప్పుడు రాయవయ్యా, నీ భార్యలో చూసిన లోపాలేమిటో. నువ్వు రాయవమ్మా, మీ ఆయనలో చూసిన లోపాలేమిటో. నేనే మొద్దును అనుకుంటే నాకంటే పెద్ద మొద్దు వేరా నువ్వు. ఇదిగో మీ ఆవిడ రాసిన ఉత్తరం బయటికి చదువుకోపో. నువ్వేమిటమ్మా మొత్తం మా ఆవిడ పోలికే. ఇదిగో మీ ఆయన రాసిన ఉత్తరం నువ్వు వెళ్ళి చదువుకో, వెళ్ళు. నీలో ఏ లోపము లేదు, నువ్వు నాకు దగ్గర కాలేదనే బాధ తప్ప. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. రెస్టారెంట్లో గొడవ జరిగినప్పుడే నేను ఇష్టపడ్డాను. గొడవ మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతావేమో అనుకుని కంటిన్యూ చేశాను. అందరూ నువ్వు చండాలంగా పాడుతున్నావు అన్నారు, కానీ నాకు మాత్రం పి సుశీల, జానకి, చిత్ర కంటే నీ గొంతే తీయగా ఉంది. ఉడికించాలనే ఎంగిల్ పాలిచ్చాను, నిజంగా ఉడుక్కుంటావు అనుకోలేదు. సరసానికి రమ్మని ప్రేమగా పెదాల్ని తడిచేశాను. ఎంగిల్ పాలు తాగలేదు, ఎంగిల్ పెదాల్ని ముద్దాడలేదు. ఆడ మనసు అంత అలసా, పీక పిసికేయాలంత కోపం వచ్చింది తెలుసా. ఆడ మనిషి మగ మనిషిని వేరుగా ఉంటారు, కానీ ఆడ మనసు మగ మనసుని వేరుగా ఉండవు కదా. ఆ మనసులు కలిస్తే ఈ గొడవలు ఉండవని ఇప్పుడే తెలిసింది. నిన్ను కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాను, అది తప్పే. అయితే ఎలా కంట్రోల్లో పెట్టాలో టెక్నిక్ తెలిసింది. ప్రేమిస్తే చచ్చినట్టు కంట్రోల్లో ఉంటావని అర్థమైంది. ఒరే ప్రేమించరా బడుద్దాయి, ఇట్లు నీ ప్రేమదాసి లక్కీ. ఒరే హరి, ఎక్కడున్నారా? యారున్నారు? మీకోసం భగవాన్ గారు వచ్చారు. హరి ఆడున్నారు సార్. వీడొచ్చాడేంటి? వీడి మాటలేంటి? నా కాపురం కూలిపోతుంది. హరి చచ్చినా వీడికి దొరకకూడదు. ఇదేంటి ఆడు మనం చూసి పారిపోతున్నాడు, తేడాగా ఉన్నాడు. బాబు గారు, హరి ఆగరా, గోసి ఊడిపోగలదు. తాతయ్య గారు ఏమైందో తెలీదు, మీ మనవడు పారిపోతున్నాడు. ఏమైందో ఏంటో నాకు కంగారుగా ఉంది. లక్కీ అదిగుండమ్మా ఆడున్నారు. అమ్మో, ఇది ఇక్కడికి వచ్చిందేంటి? రాయక రాయక మా ఆయన లవ్ లెటర్ రాశాడు. ఇప్పుడు దీని మాట విన్నానంటే మళ్ళీ మా ఆయనతో గొడవ పడాలి. ఇదేంటి నన్ను చూసి పారిపోతుంది? ఏ లక్కీ ఆగవే. అమ్మాయి గారు, లక్కీ ఉండు. బామ్మ బామ్మ, ఏమైందో ఏమో, మీ లక్ష్మి పారిపోతుంది. లక్ష్మి కూడా పారిపోతుందా? బాబు మా లక్ష్మి, లక్ష్మి, లక్కీ లక్కీ, నేనేం చెప్పలేదండి, ఆగు. పరుగులు పెట్టించినా సంతోష్ పెట్టారమ్మా. ఇద్దరు గొడవ పడి మనసు పడ్డారు. అమ్మయ్యా, ఇక సచ్చిన విడిపోరు. టెన్షన్ పెట్టి చంపేశారు.
మంచం కాదు మంచి కావాలంటే మేమే ఏర్పాటు చేద్దాం కదా. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పని చేశాడు పెదవ. అమ్మయ్య, మేం కోరుకున్నదే జరిగింది. అందరికీ శోభనం మంచం మీద జరిగితే మా వాడికి మంచి మీద జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఇంకా వాళ్ళు మంచి ఎక్కారు, మనం ఎందుకు ఇక్కడ అంటాం? పదండి. నేల మీద కానీ నీళ్ళలో కానీ కనిపెడితే చంపేస్తారుగా, అందుకే వెరైటీగా ఉంటుందని గాలిలో వచ్చా. సంతకం పెట్టండి సార్. నమస్కారం. నమస్కారం అయ్యా. ఉంటాను సార్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లూసి. వీరమాచినేని హరికృష్ణ గారు, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? దొంగ